నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్పేట, కాచిగూడ, నల్గొండ, ఉప్పల్, నాగోలు, మన్సూరాబాద్, మల్కాజ్గిరి, తుర్కాయంజల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, పెద్ద అంబార్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురంలో ఈదురుగాలులకు గణేష్ దేవాలయం ప్రాంగణం, ఎన్జీఓస్ కాలనీ ప్రధాన రహదారిపై, రైతు బజార్ సమీపంలో పార్కు వద్ద భారీ చెట్లు నేలకొరిగాయి. ఇక జీహెచ్ఎంసీ సిబ్బంది చేరుకుని రహదారిపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. నేను భూములకి వెళ్ళి వీళ్ళు అర్ధగంట క్రితం ఈదుగాలు వచ్చినాయి. ఆ ఈదుగాలు పెద్ద యాప చెట్టు వచ్చి మా ఇంట్లో పడ్డది. ఆ ఇంటి మీద పడ్డాక కరెంట్ తీగలు పడితే కరెంట్ తీగలు తిరిగి మా ఇంట్లో పడ్డాయి. అక్కడ స్తంభం విరిగిపోయింది, బీభత్సం అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు. అక్కడ చెట్టుకు అక్కడ కొమ్మి విరిగిపోయింది, అక్కడ స్తంభం బెండ్ అయింది, తీగలు వచ్చి మొత్తం కింద పడుతున్నాయి. ఇది పరిస్థితి. ఇంకైతే ఆ కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి ఇంకా వాళ్ళు పంపిస్తుంటారు, ఇంకైతే పంపించలేదు. జీవన్ రెడ్డి గారు ఫోన్ చేసి మా కార్పొరేటర్ జీవన్ అన్న కూడా సంబంధిత డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి పంపిస్తున్నారు. ఇంకనైతే రాలేదు. కాకపోతే కొంచెం భయానక పరిస్థితి ఉంది ఇక్కడ. కొంచెం వస్తే ఎవరైనా తొందరగా వస్తే కొంచెం ఇట్లా ఆ కరెంట్ తీగలతో భయం అవుతుంది, ఇంటికి షాక్ వస్తుంటుంది. అది పరిస్థితి.